హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణాలు చాలా చాలా ఫేక్ ప్రామిసెస్. అవన్నీ మనకు తెలుసు. ఆ ఫేక్ ప్రామిసెస్ అయినా కూడా ఒకటో రెండో నిలబెట్టుకున్నారంటే అది కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది అనేది మాత్రం వాస్తవం. కానీ వాస్తవాలు మనం గమనించడానికి ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏంటండి? వచ్చిన 100 రోజుల్లో డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేస్తాము, ఉక్కు పాప దమ్ము ఒప్పుతాను, వెంటబడి తరుము కొడతా అంటూ సొల్లు కబుర్లు చాలా చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఎందుకు సొల్లు కబుర్లు అంటున్నా అంటే అందుట్లో ఏ ఒక్కటి చేసున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి అభిమానం కానీ, తన విజనరీ అని అందరూ చెప్తున్నటువంటి విషయాన్ని కానీ మనం నమ్మేవాళ్ళం. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నడి రోడ్డు మీద తాకట్టు పెట్టినట్టు అయిపోయింది పరిస్థితి. ఎలక్షన్ ముందు అంతే. ఏం చేశారు? బ్రెజిల్ నుంచి ఏదో డ్రగ్స్ వచ్చాయి, అవి జగన్మోహన్ రెడ్డి గారు తెప్పించారు, 25,000 టన్నుల డ్రగ్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన అటు టీడీపీ నాయకులు అందరు కలిసి మూకుమ్మడిగా నిందలు వేయటం జరిగింది. ఆ తర్వాత అది కేవలం డ్రగ్స్ కాదు, అది కేవలం వేరే ఈస్ట్ అని చెప్పడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి ఎంత దరిద్రంగా వీళ్ళు రాజకీయాల్ని వాడుకుంటున్నారు అనేది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు, డ్రగ్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే గత 2 రోజులుగా టీవీ ఛానల్స్ అన్ని కోడైకొస్తుంది. దేని గురించి అండి? దారుణంగా డ్రగ్స్ విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఎవరికి సమాధానం చెప్తుంది? వాళ్ళ సొంత ఎంపీ, ఏలూరు ఎంపీ ఆయనే డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయి చివరికి డ్రగ్స్ శాంపిల్ కావాలరా అంటే ఆ యూరిన్ టెస్ట్ ఇచ్చే యూరిన్స్ లో కూడా వాటర్ కలిపించి అది ఎంత దొంగతనంగా బిహేవ్ చేశారో మనందరం క్లియర్ గా చూసాం. ముఖ్యంగా ఒక విషయాన్ని మనం కనుక గమనించినట్లయితే హైదరాబాద్ వేదికగా అసలు ఆయన ఏలూరు నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? ఏలూరులో ఎవరైతే పైలట్ రవీంద్ర అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనతో ఈయన ఎందుకు కలిశారు? వీళ్ళంతా కలిసి ఫామ్ హౌస్ ఎందుకు వెళ్ళారు? ఫామ్ హౌస్ కి వెళ్తే అక్కడ డ్రగ్స్ పార్టీ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఉన్న వీళ్ళందరిలో ఒక మహిళ ఉంది. ఆ మహిళ ఎవరు? ఆవిడని అక్కడ ఎందుకు ఉంచారు? ఆవిడికి ఆ డ్రగ్స్ కి ఏంటి సంబంధం? అసలు వీళ్ళు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 2 గ్రాముల డ్రగ్ కొకైన్ ఎలా దొరికింది? అక్కడికి వెళ్ళినటువంటి పోలీసుల పైన కాల్పులు ఎందుకు జరపవలసి వచ్చింది? ఇలా చూసుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, ఒబ్బో ఒకదానికి మించి ఒకదానికి ట్విస్ట్లు. చివరికి పోలీసులు మేము వచ్చాము, తెలంగాణ పోలీసులు మేము చర్చ్ కోసం వచ్చామంటే అప్పుడు కానీ కాల్పులు ఆపలేదంట. అలా కాల్పుల మీద కాల్పులు చేసి వాళ్ళ జీవితాల్ని చంపేయాలని కూడా చూశారు. అంటే ఒక ప్రదేశంలో ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకొని తాగుతూ విచ్చలవిడిగా మహిళలతో ఎంజాయ్ చేస్తూ ఇంత దారుణంగా దిగజారినటువంటి ఏలూరు ఎంపీ అసలు ఇన్ని ఏ చెప్పుతో కొట్టినా తప్పు లేదు. పైగా ఈ పుట్టా మహేష్ మందరి ముందుకు వచ్చి నేనే తప్పు చేయలేదనేసి ఒక సొల్లు వీడియోని వదలటం జరిగింది. ఆయన ఆ వీడియో కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఆయన అభినయ కౌశల్యం ఒకసారి మీకు కూడా అర్థం అవుతుంది ఏ రేంజ్ లో మాట్లాడింది. ఒకసారి ఆయన పుట్టా మహేష్ యొక్క ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వీడియో ఒకసారి మీరు చూడండి. అందరికి కూడా నమస్కారాలు. ఏలూరు ప్రజలకి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికి కూడా నమస్కారాలు. ఇవాళ నేను ఎక్కడ కానీ తప్పు చేయలేదు, మీ అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిన్న ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉండే పర్సన్స్ నన్ను కలవడానికి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల నాకు నిన్న కుదరడం వల్ల వాళ్ళ డిన్నర్కి వెళ్ళడం జరిగింది. ఆ డిన్నర్లో ఎక్కడ కానీ నేను తప్పు చేయలేదు. మీ అందరికీ కూడా మళ్ళీ తెలుపుకుంటున్నా, ఎప్పుడు కూడా ఏలూరు ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకంని ఎప్పుడు కూడా ఉమ్ము చేయను, ఎప్పుడు కూడా తప్పు చేయనని మీ అందరికీ తెలుపుతూ, అలాగే మీడియాలో వచ్చే కథనాలు అలాగే సోషల్ మీడియాలో వచ్చే కథనాలు ఏవి కూడా నమ్మొద్దండి. ఎప్పుడు కూడా నేను నిజాలే చెప్తాను, అబద్ధాలు చెప్పనని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. చూశారు కదా ఎంత అమాయకంగా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నాం అనేది. అన్ని టెస్టుల్లో పాజిటివ్ ఎలా వచ్చింది? పాజిటివ్ ఎందుకు వచ్చింది? డ్రగ్స్ కన్జ్యూమ్ చేసినట్టుగా పాజిటివ్ ఎందుకు వచ్చిందంటే దీనికి మాత్రం సమాధానం లేదు.
కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి దరిద్రమైనటువంటి రాజకీయ నాయకులు వేరే ఏ గవర్నమెంట్ లో లేరేమో అనిపించే విధంగా ఇప్పుడు వ్యవస్థ తయారైపోయింది. మొన్నటికి మొన్న తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఒక టీవీ ఛానల్ కి చైర్మన్, ఆయనే టీటీడీకి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియోలు బయటకు వస్తే సిగ్గు లేకుండా అందుట్లో సరిగా చేయలేదు గ్రాఫిక్స్ యానిమేషన్ అని మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన. ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే మన విజయవాడ ఎంపీ ఆయన ప్యాకాట్లు ఇసుక దందాలు అంటూ సొంత పార్టీకి చెందినటువంటి కొలికిపూడే ఈయన మెయిన్ బిజినెస్ జూదాలు ఆడించడం, నా కాన్స్టిట్యున్సీలో అవి చేయించట్లేదు కాబట్టి నా పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా అంటూ మాట్లాడటం కూడా జరిగింది. ఇక ఒక్కరి తర్వాత ఒకళ్ళు మొన్న అరవ శ్రీధర్ గురించి తెలిసినట్టే ఒక అమ్మాయిని లోపరుచుకుని తనకి ఆశలు కల్పించి తన కుటుంబాన్ని తన్ని మొత్తం సర్వనాశనం చేసి చివరికి అమ్మాయి నడి రోడ్డు మీద వదిలితే ఆ అమ్మాయి మీడియాకి ఎక్కినటువంటి ఘటన కూడా మనం చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా అసలు ఆ పంచాయతీలు కనుక మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఇంత దిగజారిపోయిందా అనిపిస్తూ ఉంది. అసలు దీనిపైన రేవంత్ రెడ్డి కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా. అమరావతి ఆంధ్రప్రదేశ్ టార్గెట్ చేస్తూ అక్కడ డ్రగ్స్ అన్ని హైదరాబాద్ లోకి తీసుకొచ్చి వదిలేస్తుంటే నేను చూస్తూ ఉంటాను అంటూ రేవంత్ రెడ్డి గారు కూడా ఫీల్ అవుతున్నట్టు బయట అయితే విషయం పాగుతుంది. అయితే పుట్టా మహేష్ కి డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినా కూడా మీడియా ముందుకు వచ్చి ఇలా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నా అంటేనే అర్థం చేసుకోండి ఎంత. గతంలో ఎలక్షన్ ముందు చెప్పారు కదా 20,000 టన్నుల కొకేన్ వచ్చింది, అవి బ్రెజిల్ నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారండి. ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సిగ్గు లేకుండా తన ట్విట్టర్ హ్యాండిల్స్ లో మెసేజ్ పెట్టినటువంటి సందర్భం మనకు తెలుసు. మరి ఇప్పుడు ఎక్కడికి పోయావు అయ్యన్న పాత్రుడా, సిగ్గు శరం, మనిషిగా పుట్టాను నేను మనిషినే అని ప్రూవ్ చేసుకుంటే మరి ఇప్పుడు ఈ పార్టీ నాయకుడు ఏ విధంగా అయితే దాడి చేసి ఈ విధంగా కొంతమంది దాడి చేసి మహిళలు లోపరుచుకున్నారు, అదే విధంగా ఒక అమ్మాయిని అరవ శ్రీధర్ ఎలా మోసం చేశాడు, నువ్వు అమ్మాయి జాకెట్ లో డబ్బులు ఎలా పెట్టావు, ఇప్పుడు టీటీడీ చైర్మన్ చేసినటువంటి దరిద్రాలు దాష్టికాలు అన్ని ఇన్ని కాదు కదా, అవన్నీ వీడియోల రూపంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చినాయి కదా, దాని గురించి నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావా? డ్రగ్స్ గురించి ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్ చేసావు కదా, మరి మీ ఓటు డ్రగ్స్ తీసుకుంటే ఎంపీ ఏలూరు ఎంపీ అంటే ఎంపీ కింద ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, ఎన్ని కాన్స్టిట్యున్సీలు ఉంటారు, సిగ్గు శరం ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ అన్నిటికి కూడా డ్రగ్ డీలింగ్ ఈడే చేస్తున్నాడా అనే విధంగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడవయ్యా అయ్యన్న పాత్రుడా, సిగ్గుంటే మనిషి పుట్టుక అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. మరి అటువంటిప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఉంది. అంతేకాదు ఇంకా చెప్పాలంటే బొంగలపూడి అనిత గారు, ఈవిడ గురించి చెప్పాలంటే అబ్బో అదో పెద్ద చరిత్ర హిస్టరీ అయిపోతుంది. ఎందుకంటే ఈవిడ పడి తక్కువ, డాన్సులు నవ్వులు ఇక పక్కలు డైలాగులు ఇవన్నీ ఎక్కువ. ఎందుకంటే అసలు ఏమీ తెలియకుండానే పోలీసులు దొంగలను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టి సీరలు బట్టి పంపించేటువంటి వ్యక్తి. ఈవిడకి అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందో లేదో కూడా క్లియర్ గా తెలియదు. ఆవిడెవరో రోడ్డు మీద పిల్లలు ఎత్తుకుని తిరిగితే ఆవిడ చేసిన, వాళ్ళ నాన్న చేసిన, వాళ్ళ ఆయన చేసిన అన్ని తప్పులను కూడా తెలుసుకోకుండా ఇంటికి పిలిచి సన్మానించేటువంటి గొప్ప వనిత, వీర వనిత. ఈవిడ హోమ్ మినిస్టర్ గా ఉంటాం మన దరిద్రం అని చెప్పాలి. ముఖ్యంగా ఈవిడ గురించి ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ఒక విషయం డైరెక్ట్ గా నేను మంగళపూడి అనితమ్మ కేవలం 3 గంజాయి వాడుతున్నారని తెనాలి రోడ్డు మీద అందరి ముందు మోకాళ్ళ మీద కాళ్ళేసి తొక్కి అరికాళ్ళలో పట్టా 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 కుట్టించవే ఒక అభాగ్యులని, వారికి వేసిన శిక్ష ఇప్పుడు మీ మహేష్ కి ఎందుకు వేయట్లేదమ్మా? నువ్వు ఎక్కడ దాక్కున్నావు మా? దీని గురించి ఎందుకు మాట్లాడతలేదమ్మా? ఇక్కడ నుంచి డ్రగ్స్ తీసుకెళ్లి మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి వీళ్ళందరినీ పాడు చేస్తూ ఉన్నాడే మీ ఎంపీ. మరి ఈ డ్రగ్స్ దందాలో ఎంపీ పాత్ర ఏంటి? ఆయనే డీలరా? ఆయనే మొత్తం చేస్తూ ఉన్నాడా? ఈ బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని పెట్టుకున్న మీటింగే హైదరాబాద్ లో మీటింగా ఏంటి? దీని గురించి ఏం మాట్లాడతావు? మనిషి పుడితే నిజంగా నువ్వు హోమ్ మినిస్టర్ గా సెట్ అవుతావు అనుకుంటే రోడ్డు మీద పిల్లల్ని 3 కుట్టించి సొల్లు కబుర్లు చెప్పావు కదా, అందరికి శిక్ష వరకైనా వేస్తావు. నీ చట్టం నీ బాబుగాడు చుట్టం జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్టుగా నువ్వు ఆ రోజు మాట్లాడావు కదా. కనీసం జ్ఞానం కూడా లేకుండా రాజ్యాంగబద్ధంగా ఎవరిని కొట్టే హక్కు
పోలీసులకే కాదు ఎవడికి లేదని తెలియకుండా మాట్లాడే ఆయన నీకేం తెలుసులే, నువ్వు ఒక దిష్టి బొమ్మలాగా అక్కడ హోమ్ మినిస్టర్ పొజిషన్ లో కూర్చున్నావు. దాన్ని మొత్తం ఆలించేది, పాలించేది, లాలించేది మొత్తం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అయితే నీకు కేవలం పై మెరుగులే తప్పించి ఏమి తెలుసు అంటూ అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు నిజంగా సిగ్గు శరం ఉంటే ఈయన్ని కూడా అలాగే కొట్టించు ఏలూరు ఎంపీని. ఎందుకంటే నువ్వు చాలా శిక్షలు వేయడాన్ని సమర్థిస్తావు కదా. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఎక్కడ డ్రగ్స్ లేకుండా చేస్తా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏం చేస్తావు, లోకేష్ ఏం చేస్తావు? అసలు ఇంత హోమ్ మినిస్టర్ పదవిలో ఉండి చివరికి ఏమీ చేయలేక మీ పార్టీ నాయకులే అమ్మాయిల్ని మోసం చేస్తున్నా, మీ పార్టీ నాయకులే లైంగికంగా వేధిస్తున్నా, మీ పార్టీ నాయకులే రేపులు చేస్తున్నా, మీ పార్టీ నాయకులే చివరికి డ్రగ్స్ కుంభకోణాల్లో, డ్రగ్స్ దందాల్లో, డ్రగ్స్ సేవిస్తూ దొరికిపోతున్నా నువ్వెందుకమ్మా నిమ్మకి నీరెత్తినట్టున్నావు, కనీసం కొద్దిగా కూడా సిగ్గు లేదా అంటూ ప్రజలు అడుగుతున్నారు. మేడం ఏం చెప్తా? సో ఇవన్నీ విన్న తర్వాత మీకు అర్థమైంది కదా విషయం, సిచ్యువేషన్ అది. టీడీపీ పార్టీ అంటే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, తెలుగు డ్రగ్స్ పార్టీ అంట. తెలుగు డ్రగ్స్ పార్టీ వీళ్ళంతా వచ్చి మనకి పోటుగాళ్ళలాగా కబుర్లు వ్యవహారాలు చెప్తా ఉంటారు. ఇట్లాంటోళ్ళు మాటలు తప్పించి పనికి చేత కానీ పరమ సుంటలు అని మాత్రం అందరూ అనుకుంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. మరి దీన్ని ఎలా చూసుకుంటారో ఒకసారి చూసుకోండి. డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏర్లై పారిస్తా సొల్లు కబుర్లు చెప్తే ఎవడింటాడు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అందరికి తెలియజేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.